నమస్తే టారో ఫుడ్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో, ఎవరైనా మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడు మీ గురించి ఏమనుకుంటున్నారు, మీతో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఎలా భావిస్తారు మిమ్మల్ని, అంటే మిమ్మల్ని చూసినప్పుడు వాళ్ళు అనుకునింది మీతో మాట్లాడిన తర్వాత వాళ్ళు అనుకునేది ఒకటేనా కాదా? సో ఇలాంటివి మనం ఈరోజు ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇది 3 పాయిల్ కార్డ్ రీడింగ్. పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2, పైల్ నెంబర్ 3. మీరు పైల్ నెంబర్స్ ప్రకారమైనా చూడండి వీడియో. లేదు అంటే ఇక్కడ కొన్ని లెటర్స్ ఇచ్చాను. సో అది మీ పేరు స్టార్టింగ్ లెటర్ అవ్వచ్చు, లేకపోతే మీ ఫేవరెట్ లెటర్ అవ్వచ్చు, ఎలా అయినా కానీ దాని ప్రకారమైనా కానీ మీరు పైల్ని చూస్ చేసుకోవచ్చు. టైం స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది టైమ్లెస్ రీడింగ్. సో మీకు ఎప్పుడు ఈ వీడియో కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ ఆల్ఫాబెట్స్ని సెలెక్ట్ చేసుకున్నారో, లైక్ ADGJMPSVY, సో మీ పేర్లు వీటితో స్టార్ట్ అయినా, లేదు మీ ఫేవరెట్ లెటర్ దీంట్లో ఉన్నా, లేదు పైల్ నెంబర్ ప్రకారం మీరు ఈ పైల్కి వచ్చినా కానీ మీ రీడింగ్కి స్వాగతం. చూద్దాం ఈ పైల్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళని ఎవరైనా మొదటిసారి చూసినప్పుడు మీ గురించి అసలు వాళ్ళు ఏమనుకుంటారు అనేది ఫస్ట్ చూద్దాం. పైల్ నెంబర్ 1 వాళ్ళని ఫస్ట్ టైం ఎవరైనా కలిసినప్పుడు, వాళ్ళని చూసినప్పుడు పైల్ నెంబర్ 1 వాళ్ళని ఏమనుకుంటారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని చూసినప్పుడు ఏం గమనిస్తారు అనుకుంటున్నారు? మన అపీరియన్స్ ఫస్ట్ మనం కనిపిస్తాం కదా, ఇలా ఉన్నారు, పొడుగ్గా ఉన్నామా, పొట్టిగా ఉన్నామా, తెల్లగా ఉన్నామా, నల్లగా ఉన్నామా, కళగా ఉన్నామా, ఎలా ఉన్నాము అనేది ఫస్ట్ గమనిస్తారు. ఆ తర్వాత మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది అనేది చూస్తారు. మనం ఎలా నిల్చుకొని ఉన్నాము, ఎలా కూర్చొని ఉన్నాము, మనం కాలు పైన కాలు వేసుకున్నామా లేదా, లేకపోతే నిలబడుకున్నప్పుడు ఎంత కాన్ఫిడెంట్గా నిలబడుకున్నాము, మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి. సో ఇవన్నీ దాన్ని బట్టి మనల్ని జడ్జ్ చేస్తారు. కొంతమంది అయితే హెయిర్ కట్ని చూసి, మగపిల్లలు అయితే షేవ్ చేసుకున్నారా, షేవ్ చేసుకోలేదా, నవ్వే దాని ప్రకారం ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు వీళ్ళు కళ్ళు ఎలా చూస్తున్నాయి, కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడుతున్నారా, లేకపోతే కళ్ళు దించుకొని మాట్లాడుతున్నారా, వీళ్ళు డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉంది. సో మనం ఒకవేళ కానీ హ్యాండ్ షేక్ ఇస్తే వీళ్ళు ఫర్మ్ హ్యాండ్ షేక్ ఇచ్చినారా, లేకపోతే ఊరికనే పట్టుకున్నట్లు పట్టుకుంటున్నారా, వీళ్ళు బాడీ పోస్చర్ ఎట్లుంది. సో ఇట్లా ఇన్ని వాటిపైన మనల్ని జడ్జ్ చేస్తారు. సో మీకు ఒక విషయం తెలుసా, మనల్ని 7 సెకండ్స్ లోపల ఫస్ట్ ఇంప్రెషన్ అనేది ఫామ్ చేసేస్తారంట ఎవరైనా మనల్ని ఫస్ట్ టైం చూసినప్పుడు. 7 సెకండ్స్ లోపల. సో ఈ 7 సెకండ్స్ లోపల మనం వాళ్ళకి ఏమని అర్థమవుతాం. కాబట్టి చూద్దాం, ఎవరన్నా మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడు వాళ్ళకి ఎలాంటి ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది మీ పైన. పైల్ నెంబర్ 1 వాళ్ళ పైన ఫస్ట్ టైం ఎవరన్నా వీళ్ళని కలిసినప్పుడు వాళ్ళు వీళ్ళ గురించి ఏమనుకుంటారో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ అయితే కార్డ్స్ని మంచిగా షఫిల్ చేసుకొని ఆ తర్వాత మనం చూద్దాం. వావ్, నైట్ ఆఫ్ వాండ్స్, జస్టిస్ అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఫస్ట్ ఇంప్రెషన్ మీరు ఏం కలగజేస్తారంటే వాళ్ళకి, వీళ్ళు చాలా హ్యాపీగో లక్కీ పీపుల్ అన్నట్లు కలగజేస్తారనమాట. ఇక్కడ చూడండి, ఈ అమ్మాయి ఎంజాయ్ చేస్తుంది, మ్యూజిక్, తన లోకంలో తనుంది. సో వీళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ జస్టిస్ కార్డ్ వచ్చింది కాబట్టి న్యాయబద్ధంగా ఉంటారు అలా తెలుస్తుంది అనమాట. అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్, మీరు చేసే పని, లేదు మీరు ఎంచుకున్న చదువు, దీన్ని బట్టి వీళ్ళు ఒంటి కాలు పైన తపస్సు చేసైనా కానీ అనుకుని దాన్ని సాధిస్తారు. అంటే వీళ్ళు చాలా కాన్ఫిడెంట్ పీపుల్, వీళ్ళు చాలా జాయ్ఫుల్గా హ్యాపీగా ఉంటారు. వీళ్ళు ఉన్న దగ్గర చుట్టుపక్కలంతా వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. వీళ్ళు చూడడానికి చాలా ప్లెజెంట్గా ఉంటారు. కొంతమందికి విశాలమైన నుదురు, చక్కటి రూపం ఉంటుంది. మిమ్మల్ని ఫస్ట్ చూడగానే అయితే మటుకు చాలా ఎంతూజియాస్టిక్గా ఉంటారు. వీళ్ళు ఏదన్నా కానీ ఉత్సాహం చూపిస్తారు చేయడానికి. కానీ మిమ్మల్ని చూస్తే మీరు చాలా ప్యూర్ సోల్స్, ఇన్నోసెన్స్ ఉంటుంది, చాలా జాయ్ఫుల్గా, ఆప్టమిస్టిక్గా ఉంటారు, అంటే పాజిటివ్గా ఉంటారు అని చెప్పి మిమ్మల్ని చూడగానే ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చాలా మంచి ఇంప్రెషన్ వస్తుంది అనమాట. హ్యాపీగో లక్కీ పీపుల్ అన్నట్లనే వస్తుంది మీరు. సో మీతో వన్స్ మాట్లాడిన తర్వాత
మాట్లాడిన తర్వాత మీ పైన ఏం ఒపీనియన్ వస్తుందో చూద్దాం. ఇప్పుడు ఫైల్ నెంబర్ 1 వాళ్ళతో మాట్లాడిన తర్వాత వీళ్ళపైన ఏం ఒపీనియన్ క్రియేట్ అవుతుంది. ఓకే, బ్యూటిఫుల్. సో లోపల ఎంత కష్టం ఉన్నా కానీ బయటికి వీళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. వీళ్ళ కష్టాన్ని బయటికి ప్రొజెక్ట్ చేయరు. ఏమన్నా హ్యాపీనెస్ ఉంటే దాన్ని షేర్ చేసుకుంటారు. ఎంత కష్టమైనా కానీ వీళ్ళు దిగమనుకొని వీళ్ళు 10 మంది హ్యాపీగా ఉండేలాగా వీళ్ళతో ఉన్నప్పుడు ఏ కష్టం రానికుండా వీళ్ళు చూసుకుంటారు అనేది మీతో మాట్లాడిన తర్వాత తెలుస్తుంది. మీరు ఎంత కష్టంలో ఉన్నా కానీ మీరు ఎదుటి వాళ్ళు మీ సహాయార్థం వచ్చినప్పుడు వాళ్ళ కోసం మీరు ఏదైనా చేయగలుగుతారనమాట. సో కొంతమందికి జ్వరం ఉండొచ్చు, ఎలాంటి కండిషన్లో ఉన్నా కానీ మీరు ఎదుటి వాళ్ళు వచ్చినప్పుడు మీరు హ్యాపీగా వాళ్ళకి కనిపించి వాళ్ళు దేనికోసమైతే వస్తారో దాన్ని తీరుస్తారనమాట, లోపల మీకు ఎంత కష్టం ఉన్నా కానీ. సో బాధను దిగమింగుకొని మీరు ఆ సంతోషాన్ని పంచుతూ ఉంటారనమాట. ఇక్కడ చూడండి, మీరు ఒక లోనర్. లైక్ మీకు మీలో మీరు చాలా ఆలోచిస్తూ ఉంటారు, మీతో మీరు మంచి టైం స్పెండ్ చేస్తూ ఉంటారనమాట. మీరు 10 మందిలో ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉంటారో మీలో మీరు ఉన్నప్పుడు కూడా మీరు అంతే హ్యాపీగా ఉంటారనమాట. ఇక్కడ చూసారా, జస్టిస్ కార్డ్లో ఈ అమ్మాయి బయటికి చాలా ప్లెజెంట్గా హ్యాపీగా కనిపిస్తుంది. ఇలా తిప్పి ఇక్కడ చూస్తే చూడండి, అమ్మాయి లోపల చాలా జరుగుతూ ఉంటుంది. సో మీ లోపల జరిగేటివి మీరు బయటికి ప్రొజెక్ట్ చేయడానికి అంత ఈజీగా ఇష్టపడరు. సో ఎవరన్నా మిమ్మల్ని కదిలిస్తేనే మీ లోపల ఏం జరుగుతోంది అనేది ఒక 50% బయటికి తెలుసుకోగలుగుతారు. మీరైతే పూర్తిగా మీరు చాలా ఎక్స్ప్రెసివ్ ఉంటారు, చాలా చాలా ఎంగేజింగ్గా ఉంటారు, కానీ కూడా మీకంటూ మీకు కొన్నిటిని మీరు అలా పెట్టుకుంటారనమాట. అండ్ మీరు గ్రోత్ వైపు చాలా ఆలోచిస్తూ ఉంటారనమాట. ఎలా మనం ఇంకా బెటర్ అవ్వాలి, మనం ఏ దారిలో వెళ్తే ఇంకా బెటర్గా ఉంటాము, నీతిగా నిజాయితీగా నిక్కచ్చిగా ఉంటారనమాట. మీరు ఎప్పుడూ నిజం వైపే ఉంటారు. మీతో మాట్లాడినప్పుడు వాళ్ళకి తెలుస్తుందన్నమాట. లైక్ అంటే న్యాయబద్ధంగా ఉంటారు. ఎవరిని చులకన చేసి చెప్పడం కానీ, చులకనగా మాట్లాడడం కానీ, హేళన చేయడం కానీ ఇలాంటివి ఉండవు. మీ పని ఏంటో మీరేంటో. సో మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే మీరు అది చేస్తారు. ఫైనల్గా 1 కాలు పైన అయినా కానీ తపస్సు చేసి మీరు అనుకున్న పనులు మీరు సాధిస్తారు అనేది చూసినప్పుడు తెలుస్తుంది కదా. ఇక్కడ 4 ఆఫ్ వాండ్స్ ఉంది. ఖచ్చితంగా అంటే మీతో మాట్లాడినప్పుడు కూడా తెలుస్తుంది. మీరు ఏదైతే పని చేస్తారో దాన్ని మీరు చాలా ఇంట్రెస్ట్తో చేస్తారనమాట. సో మీకు నచ్చకపోతే మీరు ఏది చేయరు. మీరు ఒకసారి ఏదైనా టేకప్ చేసినారంటే అది కంప్లీట్ చేసేంత వరకు మీరు నిద్రపోరు. సో మీరు ఆ సక్సెస్ని చూస్తారనమాట. లేట్ అవ్వచ్చు కానీ ఖచ్చితంగా మీరు అనుకున్న దాన్ని మీరు కంప్లీట్ చేసి ఆనందపడతారు. ఇక్కడ చూడండి, సెలబ్రేషన్స్ ఉన్నాయి. సో మీరు దేంట్లో అయితే ప్రయత్నిస్తారో దాంట్లో మీరు కంప్లీట్ చేసి మీరు హ్యాపీగా దాన్ని ఎంజాయ్ చేస్తారు. మీతో మాట్లాడిన తర్వాత మీ గురించి ఇవన్నీ తెలుస్తాయి అన్నమాట మనుషులకి. సో ఇప్పుడు ఇక్కడ మనము మీతో మాట్లాడకముందు, మీతో మాట్లాడిన తర్వాత చూసాం కదా, మీరు అసలు యాజ్ ఎ పర్సన్ మీరు ఎలా ఉంటారు, యాజ్ ఎ పర్సన్ మీరేంటి చూద్దాం. ఇప్పుడు మనం యాజ్ ఎ పర్సన్ ఫైల్ నెంబర్ 1 వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఎమోషనల్ బిహేవియర్, మనకి ఇంటలెక్చువల్ పర్సన్సా, లైక్ ఎట్లాంటి వాళ్ళు. మీరు చాలా ఆప్టమిస్టిక్ పీపుల్. మీరు ఎలాంటి చీకటి నుంచైనా కానీ ఒక వెలుగు వస్తుంది అని చెప్పి తపన పడుతూ ఉంటారనమాట. మీరు హోప్ అస్సలకి వదలరు, చాలా పాజిటివ్గా థింక్ చేస్తూ ఉంటారు. మీకు దేవుడి పైన నమ్మకం ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. మీరు దేనికన్నా ఒక మనిషితో ఉంటే మీరు చాలా కమిటెడ్గా ఉంటారనమాట. దేనితో అయినా కానీ మీరు చాలా కమిటెడ్గా ఉంటారు. సో మీరు ఓపికగా కలిగిన మనుషులు ఉంటారనమాట. సో మీరు ఓపికగా వెయిట్ చేస్తారు దేని గురించి అయినా కానీ. అండ్ హోప్నైతే అస్సలు వదలరు అనమాట. కాబట్టి ఈ దారం చూడండి, ఈ దారం ఈ చుక్కకి కట్టి ఆ దారం మీ చేతిలో పెట్టుకున్నారు. సో ఏదన్నా కానీ మీరు ఆ కంట్రోల్ తెచ్చుకుంటారనమాట దేనిపైనైనా కానీ. అండ్ ఒకసారి పట్టు తెచ్చుకున్నారంటే ఆ పట్టు విడవరు. మీరు ఏదైనా కానీ మంచి దీంట్లో ముందరికి వెళ్తారు, మంచిగా ఆలోచిస్తారు,
మీ థాట్స్ చాలా క్లియర్గా క్లీన్గా ఉంటుంది, మీ హార్ట్ చాలా ప్యూర్గా ఉంటుంది, మీరు చేసే పనులు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట, మీ నేచర్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. మీరు చాలా గుడ్ సోల్స్, మీ స్మైల్ చాలా ప్లెజెంట్ ఉంటుంది, మీకు ఆ కాంప్లిమెంట్స్ వస్తూ ఉంటాయి, మీ కళ్ళు బాగుంటాయి, మీ నవ్వు బాగుంటుంది, మిమ్మల్ని చూస్తే ఎలాంటి కష్టమైనా వెళ్ళిపోతుంది, మీతో కొంతసేపు మాట్లాడితే మాకు కూడా పాజిటివ్ ఎనర్జీస్ వస్తాయి. ఇలాంటి కాంప్లిమెంట్స్ కూడా మీకు చాలా వస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ చుట్టుపక్కల ఎంత హడావిడి నడుస్తున్నా కానీ, ఎంత అలజడి ఉన్నా కానీ మీరు ఆ ప్రశాంతతని ఏదో రూపంలో ఎత్తుక్కుంటారనమాట. ఎక్కువసేపు డ్రాగ్ చేయడం కానీ, ఒక దాని గురించి ఎక్కువసేపు ఆలోచించడం కానీ, మీరు చాలా సెన్సిటివ్ ఉంటారు. ఎట్ ద సేమ్ టైమ్ యు ఆర్ వెరీ సెన్సిబుల్. మీరు అనవసరం దానికి ఎక్కువ ఇది అవ్వరు. మీరు ఎవరి గురించి అయితే ఆలోచిస్తారో వాళ్ళ గురించి బాధపడతారు. అండ్ వాళ్ళు సుఖంగా ఉండాలి, వాళ్ళు హ్యాపీగా ఉండాలని చెప్పి మీరు వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తారు. అండ్ ఇండివిజువాలిటీ ఎక్కువ ఉంటుంది మీలో, లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి ఈ పైల్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళల్లో. అండ్ ఏదన్నా కానీ వాళ్ళు స్ట్రైట్గా వెళ్ళడానికే ట్రై చేస్తారనమాట. మనీ వీళ్ళ దగ్గర కొంతమంది మనీని ఎట్లా సేవ్ చేసుకోవాలి ఇట్లాంటివి వాళ్ళకి అంతగా తెలుసునిండవు అనమాట. ఎవరైనా కష్టం అని చెప్తే వెంటనే కరిగిపోయి వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు. సో మంచిది, అది ధర్మం ప్రకారం పోతారు, మంచిగా ధర్మం చేస్తారు, తద్వారా మీరు కూడా మంచి కర్మని పోగేసుకుంటున్నారనమాట. బ్యూటిఫుల్. మీకోసం ఏదన్నా గైడెడ్ మెసేజెస్ చూద్దామా? పైల్ నెంబర్ 1 వాళ్ళ కోసం గైడెడ్ మెసేజెస్ చూద్దాం. నాకు ఈ 3 of Swords చూసి ఇక్కడ 4 of Knight of Wands వచ్చినప్పుడు నాకు అదే అనిపించింది. లైక్ ఎంత ఫాస్ట్గా, ఎంత ఇదిగా వీళ్ళకి అసలుకి ఏం కష్టం ఉండదేమో, వీళ్ళు చాలా హ్యాపీ గో లక్కీ పీపుల్ ఇట్లా అనుకుంటారు మీతో మాట్లాడినంత వరకు. కానీ మీతో మాట్లాడిన తర్వాత తెలుస్తుంది మీరు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కానీ మీరు అంతే హ్యాపీగా ఉంటారు. మీ బాధను మీరు లోపల పడుతుంటారు కానీ మీరు బయటికి మట్టుకు సంతోషంగా ఉంటారు. మీ నవ్వుతో ఎదుటి వాళ్ళకి కూడా ఆ పాజిటివ్ ఎనర్జీ వెళ్తూ ఉంటుంది అనమాట. బ్యూటిఫుల్. పైల్ నెంబర్ 1 వాళ్ళకి గైడెన్స్. సరెండర్. ఐ కెన్ రిలీజ్ మై నీడ్ టు కంట్రోల్. మీరు ఎవరినైనా కంట్రోల్ చేయాలి, వాళ్ళని నా ప్రకారం నడిపించాలి, ఇలాంటివి ఏమి ఉండదు. మీరు ఎదుటి వాళ్ళకి ఆ ఫ్రీడమ్ని ఇస్తారనమాట. మీరు కంట్రోల్ ఫ్రీక్స్ కాదు. అండ్ మీరు నమ్ముకున్న సిద్ధాంతానికైతే మీరు పూర్తిగా సరెండర్ అయిపోతారనమాట. లొంగిపోతారు, ప్రేమకు లొంగుతారు, మంచితనానికి లొంగుతారు, మానవత్వానికి లొంగుతారు, సో దైవత్వానికి లొంగుతారు. ఎక్కడైతే ఇలాంటి క్వాలిటీస్ కనిపిస్తాయో అలాంటి మనుషులకి మీరు పూర్తిగా సరెండర్ అవుతారు, దైవానికి పూర్తిగా సరెండర్ అవుతారు. మీరు అనుకున్న మంచి వైపు మీరు పూర్తిగా సరెండర్ అవుతారనమాట. చాలా కమిటెడ్గా ఉంటారు. మీరు మీ సెల్ఫ్ వర్త్ కావచ్చు, మీ వాల్యూస్ని కావచ్చు అస్సలు వదులుకోలేరనమాట. బ్యూటిఫుల్ గ్రోత్, ఎక్స్పాన్షన్. మనం ఇక్కడ 2 of Wands వచ్చి మనకి ఎక్స్పాన్షన్ గురించి కూడా మాట్లాడుతుంది. సో ఐ వాంట్ టు ఎక్స్పాండ్ మై కాన్షియస్నెస్ అండ్ మై అవేర్నెస్. సో ఎక్కడున్నా కానీ యూ విల్ బి వెరీ కాన్షియస్ అండ్ అవేర్ ఆఫ్ యువర్ సరౌండింగ్స్. అండ్ మీరు ఆ గ్రోత్, ఎదుగుదల పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారనమాట. అండ్ కొంతమందికి అయితే ఎఫర్ట్లెస్గా ఎదుగుదల ఉంటుంది. సర్వీస్, మనం అనుకున్నాం కదా, ధర్మం చేయడము, ఎంపతి ఉంది మీలో. సో ఎదుటోళ్ళు బాధపడకూడదని చెప్పి మీ కష్టమైనా కానీ మీరు వాళ్ళకి హెల్ప్ చేయడానికి చూస్తారనమాట. మీ చేతిలో రూపాయి ఉంటే ఆ రూపాయి దానం చేసేస్తే ఎదుటి వాళ్ళకి ఆ కష్టం తీరిపోతుంది అనుకుంటే దేవుడు నాకు ఏదో ఒక రూపంలో నాకు ఇస్తారులే, ప్రస్తుతానికి వాళ్ళకి ఎక్కువ అవసరం ఉంది కదా అని చెప్పి వాళ్ళకి ఇచ్చేస్తారు. సో ఇక్కడ సర్వీస్, ఐ ఫీల్ గుడ్ వెన్ ఐ కెన్ హెల్ప్ అదర్స్. సో అదే వచ్చింది. మీరు ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసినప్పుడు మీరు చాలా హ్యాపీనెస్ని పొందుతారు. చాలా ప్యూర్ సోల్స్, చాలా గుడ్ సోల్స్. అండ్ యు ఆర్ వెరీ కమిటెడ్ టువర్డ్స్ వాట్ యు బిలీవ్ ఇన్. మీరు ఏదైతే నమ్ముతారో దానికైతే చాలా కమిటెడ్గా ఉంటారు. సో మీ ఫుల్ ఫోకస్ దానిపైన ఉంటుందన్నమాట. గాడ్ బ్లెస్. మీకు నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పైల్ 2. ఎవరైతే BEHKNQTW
జీ లైక్ జెడ్. ఎవరైతే ఈ లెటర్స్ని సెలెక్ట్ చేసుకున్నారో, లేకపోతే ఇది మీ ఫేవరెట్ లెటర్స్ అయినా ఉండొచ్చు, మీ పేర్లు ఈ లెటర్స్తో అన్న స్టార్ట్ అయినంటే, లేదు పైల్ 2ని సెలెక్ట్ చేసుకున్నారో, మీ రీడింగ్కి స్వాగతం. చూద్దాం ఇక్కడ మీతో ఎవరన్నా ఫస్ట్ టైం కలిసినప్పుడు, వాళ్ళు మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడు మీ గురించి ఏమనుకుంటారో మనం ఫస్ట్ చూద్దాం. సో ఎవరైనా మనల్ని ఫస్ట్ కలిసినప్పుడు ఫస్ట్ మన ఫేస్ ఎలా ఉంది, లేకపోతే మనం ఎలా ఉన్నాం, మనం ఎలా అంటే మనలో అట్రాక్టివ్ క్వాలిటీస్ ఏమున్నాయి, లైక్ మనల్ని అబ్జర్వ్ చేస్తారు కదా. సో ఈ అబ్జర్వేషన్ ఏంటంటే 7 seconds లోపల డిసైడ్ చేసేస్తారంట. అంటే వాళ్ళ ఒపీనియన్ ఫామ్ చేసుకోవడానికి 7 seconds చాలు, మనం ఎలాంటి వాళ్ళము, మనం ఏంది అనేది వాళ్ళు జడ్జ్ చేయడానికి. సో చూద్దాం ఈ 7 seconds లోపల మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడు మీ గురించి ఏమనుకుంటారో ఎదుటి మనిషి. సో Queen of Wands, 4 of Cups and 2 of Pentacles. బ్యూటిఫుల్. సో ఫస్ట్ ఇంప్రెషన్ మీరు ఏమిస్తారంటే, ఇక్కడ చూడండి, ఈమె మ్యాజిక్ చేస్తుంది, చేతిలో కర్పూరం వెలుగుతోంది, ఇక్కడ ఆ వాండ్ని పైకెత్తి చూపిస్తుంది, హ్యాపీగా కూర్చొని ఉంది. సో మీరు చాలా కాన్ఫిడెంట్ పీపుల్ అనుకుంటారనమాట ఫస్ట్ ఇంప్రెషన్లోనే. వీళ్ళు చాలా కాన్ఫిడెంట్, వీళ్ళు లైక్ సాధిస్తారు, ఏదన్నా అనుకుంటే వీళ్ళు సాధించుకోగలుగుతారు, ఎలాంటి క్లిష్టమైన పని, కష్టమైన పని అయినా వీళ్ళు చేయగలుగుతారు అని అనుకుంటారు. అట్ ద సేమ్ టైం వీళ్ళు చాలా మూడీ అని కూడా అనుకుంటారనమాట. వీళ్ళు ఒకసారి ఎంత హ్యాపీగా ఉంటారో ఒకసారి అంత సాడ్గా ఉంటారు. సో మిమ్మల్ని చూస్తున్నప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే, వీళ్ళలో మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటుంది. వీళ్ళు కాన్స్టెంట్గా స్టేబుల్గా ఒక రకంగా ఉండలేరు, ఉంటే చాలా హై ఎనర్జీస్లో ఉంటారు, లేకపోతే ఆ లో ఎనర్జీస్లో ఉంటారు. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే అదే క్రియేట్ చేస్తారు మీరు. వీళ్ళు అనుకుంటే ఏదైనా సాధించగలుగుతారు, అనుకోకపోతే అట్లనే కామ్గా వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు. అండ్ వీళ్ళకైతే మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి. ఏదన్నా కానీ పని అనుకున్నప్పుడు ఈజీగా అయిపోతుంది, అనుకున్నప్పుడు దాని గురించి కింద మీద పడుతూ అంటారు. అండ్ ఆ బ్యాలెన్స్ అనేది వీళ్ళతో అంత ఈజీగా రాదు అనేటివి, ఇట్లాంటివన్నీ. వీళ్ళు ఈజీగా సాటిస్ఫై అవ్వరు, వీళ్ళకి కొంచెం కోరికలు ఎక్కువ ఉంటాయి, వీళ్ళు మొండిగా వీళ్ళు అనుకునింది వీళ్ళు సాధిస్తూ ఉంటారు, వీళ్ళు చాలా విటీ పర్సన్. సో వాళ్ళు మొండి చేసినా కానీ వాళ్ళు అనుకున్న దారిలోకి ఎదుటోళ్ళని తీసుకురావాలనుకుంటారు. ఇట్లా అంతా వాళ్ళు అనుకుంటూ ఉంటారనమాట మిమ్మల్ని చూడగానే. సో మనం మీతో మాట్లాడినప్పుడు వాళ్ళ ఒపీనియన్ ఎట్లా ఉంటుందో చూద్దాం ఇప్పుడు. పైల్ నెంబర్ 2 వాళ్ళతో మాట్లాడితే ఏమనిపిస్తుంది, పైల్ నెంబర్ 2 వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏమనిపిస్తుంది. ఓకే, చారియట్, 3 of Pentacles. మీతో మాట్లాడినప్పుడు తెలుస్తుంది మీరు ఎంత స్కిల్ఫుల్ మనుషులు, మీలో ఎంత ఓపిక ఉంటుందో, మీలో ఎంత వేగం ఉంటుందో. గుర్రం, అశ్విని నక్షత్రం వాళ్ళు ఉండొచ్చు కొంతమంది దీంట్లో. సో మేషరాశి అంటే మీలో చాలా ఫోర్స్ ఉంటుంది, మీరు చాలా కరేజియస్గా ఉంటారు, అట్ ది సేమ్ టైం మీరు చాలా ఇంపల్సివ్గా ఉంటారనమాట, మీకు తొందరగా కోపం రావడం. సో ఆ అగ్రెసివ్ నేచర్ కూడా ఉంటుంది, ఏదైనా అనుకుంటే వెంటనే దాన్ని సాధించేయాలనే తత్వం కూడా ఎక్కువ ఉంటుంది. మీరు చాలా స్కిల్ఫుల్గా ఉంటారనమాట, మీలో ఆ టాలెంట్ ఉంటుంది, ఏదైనా కానీ చాలా క్రియేటివ్గా చేయడానికి. కానీ మీరు గ్రూప్ వర్క్ చేస్తారు, లైక్ మీరు ఎంత మూడిగా ఉంటారో అంతే విధంగా మనుషుల్ని ఇన్స్పైర్ చేసి వాళ్ళతో పనులు కూడా చేయించుకోగలుగుతారనమాట. అండ్ మీది ఆ నిలకడ స్వభావం ఉంటుందన్నమాట. చాలా మీరు అనుకుంటే మీరు ఓపికగా వెయిట్ చేసి దాన్ని సాధించుకుంటారు. సో కొంచెం ఆ ఓపికగా ఉండే ఇది కూడా ఎక్కువ ఉంటుంది. అదే చెప్తున్నాను కదా, ఉంటే కొంతమంది చాలా ఓపికగా ఉంటారు, లేకపోతే చాలా ఫాస్ట్గా మీరు అనుకున్న దాని వైపు అడుగులు వేస్తూ ఉంటారు. ఆ మూడ్ స్వింగ్స్ అనేటివి ఉంటుంది. ఇట్ ఆల్ డిపెండ్స్, మీ మూడ్ని బట్టి, మీ ఎనర్జీస్ని బట్టి మీరు ఆ రోజు ఎలా ఉన్నారు అనేది డిపెండ్ అవుతుందన్నమాట. సో మీతో మాట్లాడిన తర్వాత మటుకు వాళ్ళకి ఏం తెలుస్తుందంటే మీరు చాలా నాలెడ్జబుల్ పీపుల్ ఉంటారు. మీ థాట్స్ వైజ్ కావచ్చు, మీ మైండ్ కానీ, మీ ఇంటలెక్చువల్ అంటే మీరు ఇంటలెక్చువల్స్ ఉంటారనమాట, చాలా ఇంటెలిజెంట్గా ఉంటారనమాట.
ఇంటెలిజెంట్గా ఉంటారు, మీ పని చాలా షార్ప్గా ఫోకస్డ్గా చేస్తారు, మీరు చాలా వేగవంతంగా మీరు అనుకున్న వాటిని కంప్లీట్ చేయగలుగుతారు. అండ్ మీకు సక్సెస్ అనేది చాలా ఈజీగా అట్రాక్ట్ అవుతుంది మీ వైపు. సో మీరు అనుకున్నట్లు మీరు సాధించగలుగుతారు. అండ్ మీకు మంచి అనిపిస్తే మంచి, చెడు అనిపిస్తే చెడు అనమాట. కానీ చాలా తెలివిగా అయితే బిహేవ్ చేస్తారు అన్నట్టుగా అనుకుంటారు. సో ఇప్పుడు మనం మిమ్మల్ని చూసినప్పుడు, మీతో మాట్లాడినప్పుడు చూసాం కదా, సో అసలు మీరు ఎలా ఉంటారు, బేసిక్గా యాజ్ ఎ పర్సన్ మీరు ఎలా ఉంటారు ఇప్పుడు మనం ఒక కార్డ్ తీసుకొని చూద్దాం. పైల్ నెంబర్ 2 వాళ్ళు ఎలా ఉంటారు. ఏస్ ఆఫ్ పెంటికల్స్, రిచ్ ఇన్ థాట్స్, ఐడియాస్ ఆర్ బార్న్ రిచ్. లేదు మనం పుట్టుకతో అంత రిచ్ కాదు అనుకుంటే మీరు రిచ్గా బతకడానికి కానీ, లేదు మీరు ఎదుగుతారనమాట. స్వశక్తి పైన మీరు ఎదిగే తత్వం ఉంటుంది మీలో. అండ్ మీరు చాలా ప్రొటెక్టెడ్గా ఉంటారనమాట. మీరు మీ సేఫ్టీ మీరు ఎక్కువ చూసుకుంటారు, మీరు ఆ బౌండరీస్ గీసుకుంటారనమాట. ఎవరికైనా కానీ ఆ బౌండరీ ఉంటుంది. అండ్ గ్రోత్ బాగుంటుంది మీలో అనమాట, ఎదుగుదల ఉంటుంది. అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ అంటే మైనర్ ఆర్కానా సన్ కార్డ్ లాగా. మనకి సన్ ఏం చెప్తారు, చాలా కరేజియస్గా ఉంటారు. అండ్ ఇక్కడ మీ ఐడెంటిటీ కోసం, మీ ఇండివిజువాలిటీ కోసం మీరు పనిచేస్తూ ఉంటారనమాట. మీ పైన మీకు ఎక్కువ ధ్యాస ఉంటుంది. సో యు ఆర్ సెల్ఫ్ ఇండల్జ్డ్. కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ ఎవరంటే వాళ్ళే ఫస్ట్ ప్రయారిటీ. సో అట్లా మీకు మీరే ఫస్ట్ ప్రయారిటీ అవుతారు. మీరు చాలా కాన్షియస్గా ఉంటారు. అండ్ మీలో ఆ క్రియేటివ్ ఎనర్జీస్ ఎక్కువ ఉంటాయి. సో ఈ క్రియేటివ్ ఎనర్జీస్ ఉంటాయి కాబట్టి మీరు ఫస్ట్ అసలుకి ఏది ప్రయారిటీనో దాన్ని ఫస్ట్ చేస్తారు. అంటే మీరు ప్రయారిటైజ్ చేసుకుంటారనమాట. ఓకే, నేను ఫస్ట్ దీన్ని కంప్లీట్ చేయాలి, తర్వాత దీన్ని కంప్లీట్ చేయాలి, తర్వాత దీన్ని కంప్లీట్ చేయాలి. అట్లా ఒక అలైన్ అంటే అట్లా మీ దీన్ని మీరు ప్లాన్ చేసుకుంటారు. అండ్ ఇంకొక విధంగా చూస్తే ఏంటంటే, చాలా బ్రైట్ ఎనర్జీస్ ఉన్నప్పుడు ఏంటంటే మీరు చాలా జాయ్ఫుల్గా, హ్యాపీగా ఉంటారు, ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారు. కాకపోతే ఎవరన్నా ఒక మాట అంటే వెంటనే ముడుచుకుపోతారనమాట. సో ఎవరన్నా ఒక మాట అంటే తీసుకోవడం చాలా కష్టం అనిపిస్తుంది. సర్లే వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు అనమాట, మీరు వదిలేరు, దాని గురించి ఎక్కువ విశ్లేషిస్తారు, ఆలోచిస్తారు. సో అప్సెట్ అవుతూ ఉంటారనమాట. కాబట్టి అట్లా ఎక్కువసేపు అయితే దేనిపైన మీ ఎనర్జీస్ని వేస్ట్ చేసుకోకండి. మీరేంటో మీకు తెలుసు, ఎదుటి వాళ్ళ ఒపీనియన్స్ మీ పైన ఎందుకు ఎఫెక్ట్ చేయాలి, మీరు మిమ్మల్ని ఎందుకు అంత బాధ పెట్టుకోవాలి. సో ఒకవేళ గైడెన్స్ మెసేజెస్ చూస్తే పైల్ నెంబర్ 2 వాళ్ళకి ఏం కార్డ్స్ వస్తాయో ఇప్పుడు మనం చూద్దాం. సో మీకు ఎప్పుడు కానీ ఒక పరీక్షలాగా నడుస్తూ ఉంటుందన్నమాట. నిరంతరం మీరు నేర్చుకుంటూ ఉంటారు, ఏదో ఒక దాన్ని నేర్చుకుంటూ ఉంటారు. ఒక లెసన్ అయిపోయిందంటే ఇంకొక లెసన్ స్టార్ట్ అవుతుంది, ఆ లెసన్ అయిపోయిందంటే ఇంకొక లెసన్ స్టార్ట్ అవుతుంది. సో ఐఎమ్ లెర్నింగ్ దట్ ఎండింగ్స్ ఆర్ మియర్లీ బిగినింగ్స్. సో మీకు అర్థమైపోయింది. ఇంతకుముందు బాధపడేవాళ్ళు, దట్ ఏదన్నా అయిపోతుంది అంటే అయ్యో అయిపోతుందా అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే సరే ఇది అయిపోయిందంటే ఇంకేదో కొత్తగా లైఫ్లోకి వస్తుంది కదా అని చెప్పి సర్దుకుంటున్నారనమాట. ఇంకా ఏం మెసేజెస్ వస్తాయో చూద్దాం పైల్ నెంబర్ 2 వాళ్ళకి. అండ్ ఆ సర్దుకునేది కూడా ఇప్పుడు మీకు అలవాటు అవుతుంది. అంతకుముందు మీరు అంత ఈజీగా కాంప్రమైజ్ అవుతా ఉండిండ్రు. సో ఇప్పుడు ఏంటంటే ఆ సర్దుకునే తత్వం కూడా పెరుగుతుంది. హ్యూమర్, చాలా జోవియల్గా, ఎనర్జెటిక్గా, హ్యాపీగా ఉండడానికి చాలా ఇష్టం, లాఫింగ్ బుద్ధలాగా. సో ఇష్టమైతే హ్యూమర్ వైపు చాలా ఉంటుంది. వీడియోస్ చూస్తా అన్నా కానీ మీరు కామెడీ వీడియోస్ ఎక్కువ చూడడానికి ఇష్టపడతారనమాట. సో మీలో మీరు సెల్ఫ్ కంటెంట్, హ్యాపీగా అట్లా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. ఐ చూస్ టు ఫోకస్ ఆన్ లైటర్ సైడ్ ఆఫ్ లైఫ్. యూ చూస్ టు ఫోకస్ ఆన్ లైటర్ సైడ్ ఆఫ్ లైఫ్, బట్ ఎట్ టైమ్స్ వెన్ సంథింగ్ హిట్స్ యూ హార్డ్ యూ విల్ బీ లాస్ట్ ఇన్ దట్ ఆల్సో. సో మీకు ఏంటంటే ఇక్కడ ఒక గైడెన్స్ ప్రకారం ఏం చెప్తున్నారంటే, మీరు డిప్రెషన్లోకి లేదు లో ఎనర్జీస్ లేకంటే వెళ్ళకండి, ఎనర్జీస్ని అయితే లైటర్ వెయిన్లో పెట్టుకోండి అని చెప్తున్నారు. ట్రస్ట్, ఐ యాక్సెప్ట్ దట్ మై ఇన్నర్ వాయిస్ విల్ ఆల్వేస్ గైడ్ మీ కరెక్ట్లీ. సో మీ ఇంట్యూషన్ అంటే మీరు బాగా బిలీవ్ చేయండి. మీ ఇన్నర్ వాయిస్ ఏదైతే చెప్తుందో దానిపైన అంట నమ్మండి ఎక్కువ. కొంతమంది ఏంటంటే ఇక్కడ మనుషుల్ని నమ్మి రిలేషన్షిప్స్
లో ఉండి వాళ్ళని నమ్మి మోసపోయి ఆ నమ్మకం పోయి ఉంటుంది. కానీ మీరైతే మిమ్మల్ని మీరు ఎప్పుడైతే నమ్ముకుంటారో మీరు అట్లా బాధపడాల్సిన అవసరం లేదు, సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరైతే మీ ఇంట్యూషన్ని, మీ పైన మీకు ఎక్కువ నమ్మకం పెట్టుకోండి అని చెప్తున్నారు. బ్యూటిఫుల్, గాడ్ బ్లెస్. మీకు నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పాయిల్ 3, ఎవరైతే CFILORUX ఈ లెటర్స్ని సెలెక్ట్ చేసుకున్నారో అది మీ ఫేవరెట్ లెటర్ అయినా ఉండొచ్చు, లేకపోతే మీ పేరు స్టార్టింగ్ లెటర్ అయినా ఉండొచ్చు, లేదు పైల్ నెంబర్ 3ని సెలెక్ట్ చేసుకున్నారో మీ రీడింగ్కి స్వాగతం. సో ఎవరైనా మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడు మీ గురించి ఏమనుకుంటారు, మీతో మాట్లాడిన తర్వాత ఎలా భావిస్తారు అనే దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా ఫస్ట్ మనల్ని చూడగానే వీళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారా లేదా, లేకపోతే వీళ్ళు ఎలా అన్నారు, ఫస్ట్ అయితే అపిరెన్సే చూస్తారు. అపిరెన్స్, మన ఫేస్లో ఎక్స్ప్రెషన్స్, మనం ఏదైనా పని చేస్తా అంటే వీళ్ళు ఎట్లా మేనేజ్ చేస్తున్నారు, లైక్ వీళ్ళ స్మైల్ ఎలా ఉంది, వీళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ ఎట్లుంది. సో ఇట్లాంటివే ఎక్కువ అటెన్షన్ని గ్రాప్ చేస్తాయి ఫస్ట్. సో అండ్ మనల్ని జడ్జ్ చేసేస్తారు 7 seconds లోపలంట. ఒక ఒపీనియన్ ఫామ్ అవ్వడానికి 7 seconds చాలంట. 7 seconds లోపల మనం ఎలాంటి మనుషులమో అనేది ఎదుటోళ్ళు ఒక ఒపీనియన్ ఫామ్ చేసేసుకుంటారు. సో చూద్దాం, ఎవరైనా మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడు మీ గురించి ఏమనుకుంటారు అనేది ఫస్ట్ మనం చూద్దాం. మీకు టారో ఏం చెప్తుంది, మొదటిసారి మిమ్మల్ని చూసినప్పుడు ఎవరన్నా ఏమనుకుంటారు. చాలా కామ్, కూల్, కంపోజ్డ్ పీపుల్ అనుకుంటారు. బ్యూటిఫుల్. మీరు చాలా కామ్, కూల్, కంపోజ్డ్ పర్సన్ అని. ఎందుకంటే ఇక్కడ చూడండి కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది. ఆయన లోకంలో ఆయన ఉన్నాడు. ఆయన్ని చూస్తే చాలా ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుంది. సో మిమ్మల్ని చూసినప్పుడు కూడా చాలా ప్లెజెంట్ ఫీలింగ్ ఉంటుంది. అండ్ మీరు ఇచ్చిపుచ్చుకోవడంలో కరెక్ట్గా ఉంటారనమాట. అంటే మీరు ఇవ్వడంలో కూడా ముందుంటారు, అలానే మీకు రావాల్సింది తీసుకోవడం అంటే ఖచ్చితంగా ఉంటారనమాట. లైక్ ఏదైనా ఇవ్వడంలో కానీ తీసుకోవడంలో కానీ అట్లా పొరపాట్లు రాదు. అంటే వీళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలి అన్న ఫీలింగ్ని అయితే కలగజేస్తారనమాట. ఎందుకంటే మీరు ఎక్కువ మాట్లాడరు కదా, మీరు అంత ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయట్లేదు. సో అందుకని చెప్పి ఎదుటి వాళ్ళు మిమ్మల్ని చూసినప్పుడు వాళ్ళకు ఒకలాంటి భయము, లైక్ అంటే వీళ్ళతో అంటే బ్యాడ్గా కాదు, అంటే మనం అనుకుంటాం కదా వీళ్ళు చాలా గౌరవంగా ఉన్నారు, వీళ్ళతో మనం ఎట్లా అప్రోచ్ చేయాలి, వీళ్ళని ఎట్లా కదిలించాలి, వీళ్ళతో ఎట్లా మాట్లాడాలి అంటే హెసిటెన్స్ ఉంటుందన్నమాట. మిమ్మల్ని రీచ్ అయ్యేంత వరకు వాళ్ళకి ఆ హెసిటెన్స్ ఉంటుంది. అందులో ఇక్కడ చూడండి ఆ అమ్మాయి చుట్టూరు ఒక సర్కిల్ ఉంది. మీరేంటంటే అందరినీ మీ జోన్లోకి మీరు రానివ్వరు అనమాట. పీపుల్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలన్నా కానీ వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. సో మీరు మీ చుట్టూరు మీరు అలా ఒక వలయాన్ని క్రియేట్ చేసుకుంటారనమాట. సో ఎవరన్నా మిమ్మల్ని ఫస్ట్ చూసినప్పుడు ఏమనిపిస్తుందంటే వీళ్ళతో మనం ఒక అడుగు వెనక్కే ఉండాలి, వీళ్ళు పిలిస్తే కానీ మనం వీళ్ళ దగ్గరికి వెళ్ళలేము, వీళ్ళు మాట్లాడిస్తే కానీ వీళ్ళతో మనం మాట్లాడలేము, వీళ్ళు చాలా రిజర్వ్డ్గా ఉన్నారు, వీళ్ళు పెద్దగా ఎక్కువ మాట్లాడరేమో. సో ఇట్లాంటి ఫీలింగ్స్ వస్తాయన్నమాట. చాలా కామ్గా ఉన్నారు, ఎక్కడి వరకు ఉండాలో అక్కడి వరకే ఉండాలి, వీళ్ళు మాట్లాడిస్తే మనం మాట్లాడతాము, ఇట్లాంటి ఫీలింగ్స్ ఉంటాయి మిమ్మల్ని చూసినప్పుడు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు మంచి బ్యూటిఫుల్గా ఉంటారు మనుషులు. లైక్ అపిరెన్స్ వైజ్ మీరు నీట్గా డ్రెస్ చేసుకోవడం కానీ, డ్రెస్సింగ్ సెన్స్ మంచిగా ఉంటుంది. సో డ్రెస్సింగ్ సెన్స్ మంచిగా ఉంటుంది. మీ చూపులు ఎట్లుంటాయంటే ఖబర్దార్ అన్నట్లు, అంటే మీరు ఏ విధంగా అయితే మీరు నార్మల్గానే చూసినట్టు ఉంటుంది, కానీ ఎదుటి వాళ్ళకి దాంట్లో వాళ్ళు ఏవి కావాలంటే అవి వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు అనమాట. మీరు నార్మల్గానే ఉంటారు, కానీ వాళ్ళకి ఎదుటి వాళ్ళకి ఏంటంటే చాలా చాలా ఫీలింగ్స్ లోపలన్నీ నడుస్తూ ఉంటాయి అనమాట. మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. అండ్ మీ పోస్చర్ కూడా కరెక్ట్గా, లైక్ అంటే బాడీ స్టిఫ్గా ఉండడం, చాలా వరకు మీ పైన మీరు ఎక్కువ మెయింటెనెన్స్ కావచ్చు. మీరు మగవాళ్ళు అయితే హ్యాండ్సమ్గా ఉండడానికి, ఫిట్గా ఉండడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. సో మీ అపీరెన్స్ అనేది చాలా గంభీరంగా ఉంటుంది. మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు ఇవి, దానివల్ల ఎదుటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే వాళ్ళకి కొంచెం ఆ హెసిటెన్స్ ఉంటుందన్నమాట. కానీ మీతో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఎట్లా భావిస్తారు,
ఇవి టూ మెనీ కార్డ్స్. సో మనం మళ్ళీ షఫిల్ చేద్దాం అనుకుంటారా? ఇప్పుడు మనం చూద్దాం. ఫైల్ నెంబర్ 3 వాళ్ళతో మాట్లాడిన తర్వాత బ్యూటిఫుల్. మీతో మాట్లాడిన తర్వాత మీరు చాలా ఇంటెలిజెంట్ అండ్ మీరు ఎమోషనల్గా చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు. మీ సైకాలజీ అనేది అంత ఈజీగా అర్థం అవ్వదు అనమాట. లైక్ మీరు చాలా వరకు ఇంట్రోవర్ట్స్ ఉంటారనమాట. ఇక్కడ అంత ఎక్స్ప్రెసివ్గా ఉండరు. ఒకవేళ ఎక్స్ప్రెస్ చేసినా కానీ మీకు చాలా క్లోజ్ ఇంటిమేట్ పీపుల్తోనే మీరు ఓపెన్ అప్ అవుతారు. అదర్వైజ్ మీరు అంత ఈజీగా అర్థం అవ్వరు ఎదుటి మనుషులకి. సో ఈ అర్థం కాని దానివల్ల మీతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళకి ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అండ్ మీరు ఏదన్నా చెప్పాలన్నా కానీ దాన్ని బాగా ఇది చెప్పచ్చా చెప్పకూడదా అని చెప్పి దాన్ని బాగా రిఫైన్ చేసి దాన్ని బాగా ప్రాసెస్ చేసి ఆ తర్వాత చెప్తారనమాట ఏదన్నా. ఎందుకంటే ఇక్కడ జడ్జ్మెంట్ కార్డ్. సో ఎవరున్నా మిమ్మల్ని జడ్జ్ చేయాలన్నా మీ గురించి తెలుసుకోవాలన్నా కానీ వాళ్ళు అంత ఎక్కువ మీ గురించి తెలుసుకోలేరు. ఎందుకంటే మీరు చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారనమాట. సో ఆ బ్యాలెన్స్డ్గా ఉంటారు కాబట్టి, కూల్గా ఉంటారు కాబట్టి మితభాషి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతారు. అండ్ మీరు ఎవరినన్నా ఒక అంచనా వేసారంటే కరెక్ట్గా అంచనా వేస్తారు. మీ ఇంట్యూషన్ కూడా చాలా షార్ప్ ఉంటుంది. అండ్ మీరు ఫస్ట్ మీరు జడ్జ్ చేసేస్తారు మనుషుల్ని. సో వీళ్ళని నా దగ్గరికి రానివ్వచ్చా రానివ్వకూడదా, సో ఆ ఫిల్టర్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి మీతో మాట్లాడినప్పుడు కూడా అదే తెలుస్తుంది అనమాట. వీళ్ళు ఏదైనా అనుకుంటే దానిపైన స్టిక్ ఆన్ అవుతారు. వీళ్ళతో మనం అంత ఈజీగా జయించలేము. వీళ్ళు కొంచెం టఫ్ పీపుల్. సో వీళ్ళతో ఏంటంటే మనం లిమిట్స్లో ఉండాలి. అండ్ వీళ్ళు ఏదైనా ఖచ్చితంగా ఉంటారు. ఇవన్నీ అనిపిస్తూ ఉంటాయి అన్నమాట. వీళ్ళని అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు అనిపిస్తుంది. కానీ మీతో మీకు నచ్చినట్లు ఉన్నప్పుడు మట్టుకు మీరు చాలా జోవియల్గా చైల్డ్ లైక్ బిహేవియర్ ఉంటుంది. లేకపోతే మటుకు మీరు అన్ప్రెడిక్టబుల్ ఉంటారు. అసలుకి లైక్ కామ్గా ఉంటారు, అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, ఎప్పుడు రియాక్ట్ అవుతారో తెలీదు. కానీ మొండిగా ఉన్నారంటే మూర్ఖంగా ఉన్నారంటే మటుకు అసలు మిమ్మల్ని ఎవరు ఇంకా టాలరేట్ చేయలేరు అనమాట. మీ దగ్గరికి కూడా రాలేరు, భయపడతారనమాట. సో మీ స్పేస్ మీకు ఇచ్చేస్తూ ఉంటారనమాట. సో మీతో మాట్లాడినప్పుడు కూడా తెలుస్తుంది అంటే ఎక్కడి వరకు మనం ఉండాలి, ఎంతవరకు వీళ్ళతో ఉండాలి అనేది కూడా మీరు ఆ క్లియర్ బౌండరీస్ అనేది చెప్తూనే ఉంటారనమాట మనుషులకి. ఓకే ఇక్కడ వరకే, మీరు ఇంతకు మించి మీరు నా టెరిటరీలోకి రాలేరు అని చెప్తూ ఉంటారనమాట. ఓకే యాజ్ ఎ పర్సన్ మీరు ఎలా అంటే వాళ్ళు అనేది మనం ఒక కార్డ్తో చూద్దాం. మీరు ఎలా ఉంటారు, లేకపోతే మీ బిహేవియర్ ఎలా ఉంటుంది, ఇది మనం ఒక కార్డ్తో సమప్ చేయాలంటే చూద్దాం. ఫైల్ నెంబర్ 3 వాళ్ళు 10 ఆఫ్ పెంటికల్స్. మీరు ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. సో మీరు ఫ్యామిలీ పీపుల్ అనమాట. మీరు చాలా ఎమోషనల్ ఉంటారు. సో మీరు సెన్సిటివ్ ఉంటారు, ఎమోషనల్ ఉంటారు. కాబట్టి ఎవరన్నా మీతో ఏదైనా మిస్బిహేవ్ చేసినా లేకపోతే మీతో ఏదైనా ఒక మాట అటు ఇటు మాట్లాడినా కానీ మీరు హర్ట్ అవుతారు. కాబట్టి మీరు అంత ఈజీగా ఎవరిని మీ వైపు రానివ్వరు. మీరు చాలా ఇంట్యూటివ్ ఉంటారు, ఎంపథెటిక్గా ఉంటారు అనమాట. ఎదుటి వాళ్ళ దృష్టికోణం నుంచి కూడా మీరు ఆలోచిస్తూ ఉంటారు. సో అందుకే మీరు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు అనమాట ఎదుటి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అని చెప్పి. అండ్ మీ ఫ్యామిలీతో ఉన్నప్పుడు మీరు చాలా ఓపెన్గా, హ్యాపీగా, జోవియల్గా ఫుల్ ఎంజాయ్ చేస్తారనమాట, ధూమ్ధామ్ మంచిగా. సో మీకు పెట్స్ అంటే కూడా మంచిగా ఇష్టం ఉంటుంది. లైక్ కొంతమంది డాగ్ లవర్స్ ఉంటారు, మీకు ఆ డాగ్స్ కూడా పెట్స్ ఉంటాయి. యానిమల్ లవర్ అనుకోండి, మీకు క్యాట్స్ అయినా డాగ్స్ అయినా కానీ మీకు అది ఇష్టం. మీ ఆ సైడ్ ఎవరికి తెలుస్తుంది బాగా అంటే మీ ఫ్యామిలీకి తెలుస్తుంది. మీ సాఫ్ట్ కార్నర్ కావచ్చు, మీ చైల్డ్ లైక్ బిహేవియర్ కావచ్చు, మీరు ఎంత ఓపెన్గా ఉంటారు, మీరు ఎంత హ్యాపీగా ఉంటారు, మీరు ఎంత జాయ్ఫుల్గా ఉంటారు అనేది మీ ఫ్యామిలీకి బాగా తెలుసు అనమాట. బయట వాళ్ళకి ఏంటంటే మీరు అంతే త్వరగా అర్థం కారు. మీరు ఆ ప్రొటెక్షన్ అనేది మీ చుట్టూరు ఉంటుందన్నమాట ఎప్పుడు. సో ఫ్యామిలీ కూడా మిమ్మల్ని చాలా ప్రొటెక్టివ్గా చూసుకుంటూ అంటారనమాట. సో చాలా నర్చరింగ్గా ఉంటుంది. సో మీ ప్రేమ బయటపడాలి అంటే మీకు చాలా క్లోజ్ అవ్వాలి. అప్పుడు ఏంటంటే మీ ట్రూ లవ్ అనేది బయటపడుతుంది అనమాట. అండ్ ఒకసారి ఫ్రెండ్స్ అనుకుంటే ఫ్రెండ్స్ ఫర్ లైఫ్ లాగా ట్రీట్ చేస్తారు.
వాళ్ళు మిమ్మల్ని ఎలా చేసినా కానీ మీరు అడ్జస్ట్ అయిపోతారనమాట. అట్లాంటి వాళ్ళతో అడ్జస్ట్ అయిపోతారు. సో జెలసీ మీకు యూజువల్గా ఎట్లుంటుంది అంటే, మీకు ప్రయారిటీ అంటే మీకు ప్రయారిటీ ఇవ్వకపోతే మీరు కొంచెం ఇప్పుడు ఎక్కడన్నా ఏదైనా అకేషన్ జరుగుతుంది లేదా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళారు, మీరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా నిలుస్తారనమాట. సో అట్లా కాకుండా మిమ్మల్ని ఏమన్నా డామినేట్ చేస్తున్నారంటే ఇది కొంతమందికి వర్తిస్తుంది, మీరు జెలస్ ఫీల్ అవుతారు. సో అది కూడా ఉంటుందన్నమాట. కాబట్టి ఆ లవ్లీ నేచర్ అయితే మటుకు మీ ఫ్యామిలీకే ఎక్కువ తెలుస్తుంది. అండ్ మీరు మంచి కంపానియన్స్ కూడా అవుతారు. క్షమాగుణం కూడా ఉంటుంది మీలో. క్షమించేస్తారు, కాకపోతే ఏంటంటే వాళ్ళ తప్పు తెలుసుకునేంత వరకు వాళ్ళని హార్న్ చేసి ఆ తర్వాత ఫర్గివ్ చేస్తారు. బ్యూటిఫుల్. ఇప్పుడు మనం కొన్ని గైడెడ్ మెసేజెస్ చూద్దాం పైల్ నెంబర్ 3 వాళ్ళ కోసం. పైల్ నెంబర్ 3 వాళ్ళ కోసం గైడెడ్ మెసేజెస్ ఏమొస్తున్నాయో మనం ఇప్పుడు చూద్దాం. పైల్ నెంబర్ 3 వాళ్ళ కోసం డినయల్. సో నేను చెప్పా కదా, డినయల్ అంటే మనకి ఏంటంటే తిరస్కరణ. మీకు నచ్చకపోతే నిక్కచ్చిగా తిరస్కరించేస్తారనమాట. అండ్ ఐ అక్నాలెడ్జ్ మై ఫియర్ బట్ ఐ రీప్లేస్ ఇట్ విత్ ద ఇన్సైట్స్ ఆఫ్ అవేర్నెస్. అదే మీకు ఆ భయం ఉంటుంది, వీళ్ళు ఎలా అంటారో ఏంటో, వీళ్ళని మనం రానిచ్చి వీళ్ళతో ఒక రిలేషన్షిప్ స్టార్ట్ అయిన తర్వాత మనం ఎట్లా హ్యాండిల్ చేస్తామో ఏమో, ఎప్పుడు ఆ ఫియర్ ఉంటుందన్నమాట. సో మిమ్మల్ని ఎవరన్నా తిరస్కరిస్తారేమో అన్న ఫియర్ కూడా మీ లోపల ఉంటుంది. అందుకనే మీరు ఏంటంటే మీ చుట్టూరు ఆ వలయాన్ని గీసుకొని ఉంటారనమాట. ఎప్పుడు హర్ట్ అవుతానేమో అన్న భయంతో, ఆ భయం మీరేంటంటే ఆ రక్షణ వలయం మీ చుట్టూరు ఎప్పుడు ఒకటి ఉంటుందన్నమాట. సో వైఫై లాగా తిరుగుతూ ఉంటుంది. మీరు లోపలికి రావాలి అంటే మిమ్మల్ని చాలా ఇంప్రెస్ చేస్తే కానీ మీ లోపలికి అంటే మీ దగ్గర వరకు ఎవరిని రానివ్వరు. లోన్లీనెస్, ఐ నో దట్ ఐ యామ్ నెవర్ అలోన్. మీరు ఆ లోన్లీనెస్ని ఇష్టపడతారు. సో అందరితో ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీరు ఇంకా ఎక్కువ ఇష్టపడతారు. కొంతమంది లోనర్స్ కూడా ఉంటారు ఈ పైల్లో. హానెస్టీ, చాలా నిజాయితీగా ఉంటారు. ఐ కాంట్ ఆల్వేస్ ఎక్స్పెక్ట్ ద ట్రూత్ ఫ్రమ్ అదర్స్ బట్ ఐ కెన్ ఎక్స్పెక్ట్ ఇట్ ఫ్రమ్ మై సెల్ఫ్. సో ఎక్కడ నిజాయితీగా ఉంటారో, ఎక్కడ మనల్ని మోసం చేస్తారో అని మీరు మనుషుల్ని కొంచెం దూరం పెడతారు. కానీ ఎవరన్నా హానెస్ట్గా ఉంటే మీకు చాలా నచ్చుతారు, మీరు కూడా చాలా హానెస్ట్గా ఉంటారు. కాబట్టి మీ పీస్, మీ మనశ్శాంతి మీకు చాలా ముఖ్యం. అందుకని మీ మనశ్శాంతికి ఏదైతే పనికి వస్తుందో అది మీ దగ్గర వరకు వస్తుంది. అట్లా పనికిరాంది ఏంటంటే బయటనే ఉండిపోతుంది అనమాట. సో మీతో మాట్లాడినప్పుడు కూడా అది అర్థమవుతుంది అనమాట. At any cost, I can't compromise with my peace and happiness. So I should be peaceful and happy. For that, I'm keeping my protective shields on అని చెప్తారనమాట. ఎవరితో కన్వే చేయాలన్నా, ఎవరన్నా మీతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళకి అదే అర్థమవుతుంది. అండ్ మనం హానెస్ట్గా ఉంటే వాళ్ళతో మీరు ఫ్రెండ్షిప్ చేయడం కానీ, వాళ్ళతో మీకు ఒక రిలేషన్షిప్ ఏర్పడడం కానీ జరుగుతుంది. లేకపోతే మీరు ఒంటరిగానే కానీ మీరు సెల్ఫ్ సఫిషియెంట్, మీరు చాలా హ్యాపీగా ఉంటారు. మీరు ఆ తిరస్కరణలు అనేటివి మీరు భరించలేరు. కాబట్టి మీరు హ్యాపీగా మీతో మీరు సాటిస్ఫైడ్గా ఉంటారనమాట. అండ్ ఫ్యామిలీతో మట్టుకు మీరు చాలా ఓపెన్గా హ్యాపీగా ఉంటారు. ఆ ఫ్యామిలీలో కూడా మీకు నచ్చిన వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి కానీ, వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం కానీ ఇలాంటివి ఉంటాయన్నమాట. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.